హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు విజయ్ టాక్స్ విత్ యూ. ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోయేది ది గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్. వెల్కమ్ రాహుల్. హాయ్ అండి. ఈ ఇంటర్వ్యూలో మేము కొన్ని రివ్యూయర్స్ ఒపీనియన్స్ అలాగే ఒక కామన్ ఆడియన్ ఒపీనియన్ మీకు క్వశ్చన్స్ కింద అడుగుతాం. సో మీ ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ మీద ఎట్లా ఉన్నాయి అనేది మీరు చెప్పండి. ఇంట్రెస్టింగ్. ఓకే, వన్ ఆఫ్ ద రివ్యూవర్ ఏమని అభిప్రాయపడ్డారంటే మీరు చేసే క్యాస్టింగ్ అంతా అప్రోప్రియేట్గా ఉందని అనట్లేదు వాళ్ళు. ఐ మీన్ రష్మిక మందన్ కానీ లేదంటే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయనకి కానీ వాట్ యూ సే దే డోంట్ సీమ్ యాప్ట్. కొంచెం వాళ్ళు పెద్దోళ్ళ అనిపించారు, కాస్టింగ్ ప్రాపర్గా లేదు. ఈవెన్ ద ఫ్రెండ్ క్యారెక్టర్స్ కాస్టింగ్ కూడా అంత అప్రోప్రియేట్గా అనిపించలేదని కామెంట్ చేశారు. దీనికి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకముందు ఒక టీజర్ రిలీజ్ చేశాను. అవును. దాని తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను. అవును. మొత్తం ఈ టీజర్ అండ్ ట్రైలర్ రెండిటికి కూడా ఈ మహానుభావులు రివ్యూలు రాస్తారు. ఈవెన్ టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా. అంత రివ్యూలు టీజర్ అండ్ ట్రైలర్స్కి ఇచ్చిన వాళ్ళకి ఆ మూవీలో రష్మిక మందన్ ఒక కాలేజ్ స్టూడెంట్ అండ్ క్లియర్ కట్గా పోర్ట్రే చేసిన విషయం అర్థం కాలేదా? అప్పుడు క్యాస్టింగ్ ప్రాబ్లం రాలేదా? మరి అంత క్యాస్టింగ్ ఇష్యూలు ఉన్నప్పుడు మూవీ ఎవడు చూడమన్నాడు? ఇంట్రెస్ట్ లేనప్పుడు మానేయచ్చు కదా. చూసి మళ్ళీ ఓవర్ యాక్షన్ అంతా ఎందుకు? వాడిని ముందు వాడి ముఖాన్ని అర్థంలో చూసుకోమని చెప్పండి బిఫోర్ కామెంటింగ్ అదర్స్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ మూవీ అంత సీరియస్గా ఎందుకు తీశారు మీరు? ఇదే మెసేజ్ని మీరు ఒక కామెడీ వేలో చెప్పచ్చు కదా. లైక్ డీజేటీలో కూడా హీరో అంతా ఒక అమ్మాయి చేత మోసపోయాడు అనేది మంచి కామెడీ వేలో చూపించారు కదా. మీరు కూడా గర్ల్ ఫ్రెండ్ అనేది బాయ్ ఫ్రెండ్ వల్ల సఫర్ అవుతుందని మంచి కామిక్ వేలో చూపించవచ్చు కదా. ఇంకెందుకు అన్ని కామెడీ మూవీసే చేసుకుందాం. అసలు ఈ బాంబే, సర్కారు, గీతాంజలి, శుభ సంకల్పం ఇలాంటివి కూడా కామెడీ చేసేస్తుంటే బాగుంది కదా. అర్థమైంది. కొంతమంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే మీ ఐడియా బాగుంది, మూవీలో మీరు ఇవ్వాలనుకున్న మోరల్ బాగుంది, కానీ మూవీ మీకు తీయడం రాదని చెప్పేసి అంటున్నారు. మీరు సరిగ్గా తీరైపోతున్నారు అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ రివ్యూ ఇచ్చింది రాజమౌళియా? నో. పోనీ పూరి జగన్నాథా? నో. పోనీ ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా డైరెక్ట్ చేశాడా? నో. దెన్ ఐ డోంట్ గివ్. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్, ఇది ఒక ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా విజయ్ దేవరకొండ మన వీడి రౌడీకి రష్మికతో ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి విజయ్ దేవరకొండకి పట్టిన దరిద్రం అంతా రష్మికకి పట్టింది అని వాళ్ళందరూ చెప్తున్నారు. సో దానికి మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ఎదవ ప్రొపగండా చేసే ఎదవల కోసమే ఈ సినిమా తీసాం. ప్లీజ్ డూ వాచ్ మై ఫిల్మ్. థ్యాంక్స్ అండ్ బాయ్.